పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. క్లైమేట్ ఒక అడ్వాంటేజ్ ఉంది, లాజిస్టిక్స్ ఉన్నాయి, ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం. రాయలసీమ పరిస్థితి టోటల్ గా ఆంధ్రాని మించి రాయలసీమ అభివృద్ధి అయ్యే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం అక్కడుండే అడ్వాంటేజెస్. అందుకే ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రాజెక్ట్ అనేది నా మనసుకు చాలా దగ్గరుండే ప్రాజెక్ట్. ఫస్ట్ డే ఇక్కడ మీరు ఉన్నారు, చాలా మంది ఫస్ట్ డే నుంచి కూడా ఈ ప్రాజెక్టులో మీరు అసోసియేట్ అయ్యారు. నేను వచ్చినప్పుడంతా వచ్చారు. నేను సోమవారాన్ని పోలవరంగా పెట్టుకున్నాను. ఎవ్రీ మంత్ ఒకసారి ఇంటికి ఒక నెలకు కానీ 2 నెలలకు ఒకసారి 60 సార్లు 70 సార్లు ఇక్కడికి విజిట్ చేశాను. ఎన్నో కష్టాలు ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ కూడా పరిష్కారం చేశాం. కాంట్రాక్టుల్లో చాలా సమస్యలు వస్తే అవన్నీ అధిగమించాం. 72% పూర్తి చేశాం. 5 ఏళ్లు వీళ్ళు చేసింది 2% పూర్తి చేశారు. మళ్ళీ పట్టిసీమని మాట్లాడితే పట్టిసీమ అనవసరం, ఎక్కడ నీళ్లు తీసుకుపోతారని మాట్లాడారు, రాజకీయం చేశారు. పట్టిసీమను కట్టనీయకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ రోజు నేను పట్టిసీమను కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు రాయలసీమకు అన్ని నీళ్లు ఇచ్చేవాళ్ళం కాదు. రాయలసీమకు అన్ని నీళ్లు ఇవ్వకపోయి ఉంటే రాయలసీమ ఈరోజు ఇంత అభివృద్ధి అయ్యేది కాదు. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి చూస్తే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మీరు అందరూ కూడా చూశారు, నేను ఎంత అటాచ్ చేయాలంటే ఈ ప్రాజెక్టుతో. నాకు ఒక జీవితంలో ఒక కోరిక, ఒక ఆశయం, పోలవరం పూర్తి కావాలి, నదులు అనుసంధానం చేయాలి, తద్వారా ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాను. ఆ తర్వాత వీళ్ళు చేసిన తర్వాత కొన్ని రోజులు నిద్రపోయిన పరిస్థితులు ఉన్నాయి, నిద్ర రాని పరిస్థితులు. ఇంత మంచి ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేశారని చాలా బాధపడ్డాను. నాకంటే ఎక్కువ బాధపడిన వాళ్ళు ఉండరు, ఎందుకంటే దిస్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్. ఫస్ట్ డే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాజెక్టు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి, రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు గారు ఉంటే ఒకటే చెప్పాను, 7 మండలాలు తెలంగాణలో ఉండి మీరు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ 7 మండలాలు రాకపోతే ఇది ప్రాజెక్టు పూర్తి కాదు. దానివల్ల నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఏమంటారు, మళ్ళీ తెలంగాణ ఒప్పుకుంటే తప్ప ఇది జరగదని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయను, మీరు 7 మండలాలు ఇస్తే తప్ప నేను చేయనంటే ఫస్ట్ టైం చరిత్రలో 7 మండలాలు ఇస్తూ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. ఇంతవరకు ఎప్పుడు జరగల. ఎవరైనా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తానే, మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తానే, పార్లమెంట్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసి తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ని అట్లా కాకుండా అవుట్ ఆఫ్ టర్న్ తీసుకొని చేశారు. కాబట్టి ఆ రోజు ప్రధానమంత్రి గారు చూపించిన చొరవ కానీ బీజేపీ తీసుకున్న చొరవ వల్ల ఈరోజు ఆ ప్రాజెక్టు సాధ్యమైంది. లేకపోతే ఇంపాసిబుల్. ఈ ప్రాజెక్ట్ మళ్ళీ దీనికి సమస్యలు క్రియేట్ చేశారు. అదే మరిగా నేను రాష్ట్రంలో మీరు చూస్తే 65,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఖర్చు పెట్టాం. 14-19 వీళ్ళొచ్చి 12,000 కోట్లు ఖర్చు పెట్టారు. రాయలసీమలో 12,000 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. నేను ఈ ప్రాజెక్టుల మీద అన్యాయం జరుగుతా ఉంది అని నేను జిల్లాలో పర్యటన చేశాను. పర్యటన చేసి ఈ మొత్తం రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని నిర్వీర్యం అయిపోయినాయి, మీరు అన్యాయం చేశారు, పోలవరం ఇట్లా చేశారు, ఈ ప్రాజెక్టులన్నీ అన్యాయం జరిగిందని పోతే నన్ను అరెస్ట్ చేశారు. నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకున్నా, ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో
నేను ఫైట్ చేశా. అందుకే ఈరోజు మీరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కూడా జలహారతి అనే పేరు కూడా పెట్టి, ఎందుకంటే నాకంటే ఎక్కువ గౌరవం పొందిన వాళ్ళు ఎవరూ లేరు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన తర్వాత కానీ. ఆ తర్వాత నా సంకల్పం ఒకటే తీసుకున్నాం, ఎట్టి పరిస్థితిలో అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చి తద్వారా శాశ్వతంగా కరువు నివారించాలి. ఈ రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్లో ఆటో పైలట్లో పెట్టాలని ఒక నిర్ణయం చేసుకున్నా, ఒక సంకల్పం తీసుకున్నా, దాని ప్రకారం పనిచేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నన్ను ఎగతాళి కూడా చేశారు. ఇంకుడు గుంతలు దవ్వితే ఇంకుడు గుంతలు దవ్వుతున్నాడు, కంట్రోల్ ట్రెంచెస్ అంటే దానికి ఎగతాళి చేయడం, చెక్ డ్యాములు అంటే ఆ చెక్ డ్యాములు ఎందుకొని ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి, అటు తెలంగాణలో కానీ ఇటు కానీ. నా సంకల్పం మొట్టమొదటి నుంచి కూడా ఈవెన్ అట్ వన్ స్టేజ్ బావుల ద్వారా రీఛార్జ్ కూడా చేశాం. పక్కన పోయే నీళ్లన్నీ తీసుకొచ్చి ఖాళీగా ఉండే బావుల్లో పైపులు వేస్తే ఆ నీళ్లన్నీ వచ్చి బావి అంతా నిండితే అక్కడి నుంచి పర్కులేషన్ కింద రీఛార్జ్ కింద వెళ్తాయని చెప్పి అవి కూడా చేశాం. ఈరోజు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మొన్న సీజన్లో 6.808 మీటర్స్ వచ్చింది. ఈరోజు 4 మీటర్లు నంద్యాలుంది. ఈస్ట్ ఏలూరు జిల్లా ఈ ప్రాంతం అంతా కూడా 18 మీటర్లు 17 మీటర్లు ఉంది. ఎంతమ్మా? 16.59 ఉంది. ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి ఆ ప్రాంతంలో దానికి సాయిల్ సూరకరణం 24 మీటర్లు 25 మీటర్లు ఉంది. ఇది డీపెస్ట్. రాయలసీమలో తగ్గింది 6 మీటర్లు 7 మీటర్లకు వచ్చింది. నా కోరిక ఏంటంటే పోస్ట్ మాన్సూన్ +3, ప్రీ మాన్సూన్ -8. ఎప్పుడు కూడా ఈ 5 మీటర్ల వాటరే మనం వాడుకోవాలి. భూమినే జలాశయంగా చేసుకోవాలి. సర్ఫేస్ లో వచ్చే జలాశయాలు ఉన్నాయి, మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైన్ ఇరిగేషన్ ఉన్నాయి. అన్నిట్లో నీళ్లు ఫిలప్ చేయాలి. చెక్ డ్యామ్ లో నీళ్లు ఉండాలి. కంట్రోల్ ట్రెంచెస్ అన్ని రిపేర్ చేయాలి. అన్ని చేస్తాం ఇప్పుడు. అది చేసి ఈ రీచ్కి వస్తాం. ఈ సంవత్సరం 94% ఆల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నీళ్లు వచ్చాయి. ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అది చూసినప్పుడు ఎంత ఆనందం కలిగిందంటే నాకు నా జన్మ సార్థకమైందని ఫీల్ అయ్యా. ఇప్పుడు కూడా పోస్ట్ ఖరీఫ్ దగ్గర ఈరోజు ఎంత ఉన్నాయి? ఎన్ని నీళ్లు ఉన్నాయి? 780 టీఎంసీ రిజర్వాయర్లు నీళ్లున్నాయి. అది చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే, ఇప్పుడు మళ్ళా సమ్మర్ వస్తుంది. సమ్మర్ వచ్చిన తర్వాత పంటలు ఇన్ టైం ఇవ్వగలుగుతాం. నీళ్ల కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదు, వర్షాల కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఒకప్పుడు వర్షాలు పడితే తప్ప పంట లేని పరిస్థితి. ఇప్పుడు నారుమళ్ళు కూడా ఒకప్పుడు నీళ్లు వస్తే నారుమళ్ళు వేసాం. ఇప్పుడు నీళ్లు వస్తే నారుమళ్ళు కాదు, నువ్వు సీజన్ ప్రకారం వేయండి. మళ్ళా తుఫాన్ రాక మునిపే పంట తీసుకునే పరిస్థితి రావాలి. అదే సమయంలో నేను అగ్రిటెక్ కూడా తీసుకొచ్చి అగ్రికల్చర్ లో కూడా వినూత్నమైన మార్పులు తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో రైతు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు. అదే సమయంలో పక్కనే మనోహర్ గారు ఉన్నారు. ఈసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 95% కంప్లీట్ అయిందా? 40 lakh మెట్రిక్ టన్స్ చేశారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే కూడా 6 లక్షల మెట్రిక్ టన్లు ఎక్కువ చేశారు. 24 hours 48 hours డబ్బులు పే చేశారు. 24 hours మెజారిటీ పే చేశారు. 9,300 కోట్లు పే చేశాం. అంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తున్నది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట మీకు. ఇవన్నీ చేసినప్పుడు ఒక తృప్తి, ఒక ఆనందం ఉంటే, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఓసారి బాధ కలుగుతుంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో నేను ఒకటే, పోలవరం అనేది స్టాండ్ అలోన్ కాదు. పోలవరం ఒక నర్వ్ సెంటర్. ఇది ఈ పోలవరం ద్వారా
అనుసంధానం రాష్ట్రం అంతా కూడా నూక్ అండ్ కార్నర్. అటు వంశధార శ్రీకాకుళంలో మారుమూల గ్రామాల దగ్గర నుంచి ఒక్క కర్నూలు మాత్రం రాదు, కానీ కర్నూలులో కూడా కొన్ని వస్తాయి. ఆలూరు వస్తుంది, పత్తికొండ వస్తుంది, కొద్దిగా